మిక్కిలిగా ప్రేమించిన పరిశుద్ధులైన తండ్రి, ఈ యొక్క ఆదివార కాల సమయమున తండ్రి, పరిశుద్ధ దేవుడిగా మిమ్మల్ని తండ్రి అయినా మేము పవిత్రమైన భావాలతో, పరిశుద్ధమైన ఆలోచనలతో తండ్రి అయినా పరిశుద్ధంగా మీ ఎదురు జీవిస్తూ మిమ్మల్ని సేవించడానికి ఇచ్చిన భాగ్యాన్ని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాటలు ఏదైతే వింటున్నామో తండ్రి అయినా దాన్ని జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామాన ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు పేరట ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ అంశం ఏంటంటే, విశ్వాసము ఎలా రోగమును తొలగిస్తుందో తెలుసా? లేకపోతే విశ్వాసము వలన రోగము ఎలా తొలగిపోతుందో తెలుసా? చాలా ఇంపార్టెంట్ పాఠం అండి. ఈ పాఠాన్ని కనుక మీరు విన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్తాను, ఆరోగ్యవంతులు ఉంటారు. మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు డెఫినెట్ గా. అందుకని ఈ పాఠాన్ని చాలా శ్రద్ధగా చివరి వరకు బాగా వినాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒక స్లోగన్ మీ అందరికీ తెలిసింది కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మహాభాగ్యం అనే ఈ స్లోగన్ కనుక మనకు చూస్తే, ఆరోగ్యం ఉన్నవాడండి అడవుల్లోనే, దయచేసి మీ మైక్లను కూడా అన్మ్యూట్ చేయండి. డిస్టర్బెన్స్ అవుతుంది నాకు, సారీ, మ్యూట్ చేయండి. ఓకే, సోదర సోదరిమణులారా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న వాళ్ళు, ఆరోగ్యం ఉంటే అడవుల్లో కూడా బ్రతికోవచ్చు అంటారండి. దేవుడిచ్చిన ఈ భూమి మీద మనకి గొప్ప భాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఇన్నున్నా సరే సున్నా, ఎందుకంటే ఉపయోగం లేదు వాటి వల్ల. కాబట్టి ఆరోగ్యం చాలా మంది పట్టించుకోరు, కానీ చాలా అవసరం. కాబట్టి ఈ ఆరోగ్యం లేని స్థితిని ఏమంటారంటే అనారోగ్యము అంటారు. ఎందుకీ అనారోగ్యం అన్నా, జబ్బు అంటే ఏంటి, ఎందుకీ జబ్బు అనేది ఎలా వస్తుంది, అది ఎలా తొలగిపోతుంది? సో దీనికి దేవుడు ఎందు విశ్వాసం ఏ విధంగా దోహదపడుతుంది స్వస్థపడడానికి? రోగం మన శరీరంలో నుంచి, మన ఒంట్లో నుంచి తొలగిపోవడానికి, మన ఆరోగ్యంగా ఉండడానికి దేవుని పట్ల మనం చూపించే విశ్వాసం, లేకపోతే దేవుని మాట మనకి ఏ రకంగా అది దోహదం అవుతుందో ఈ రోజు ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా అండి మెడికల్ మిరాకిల్స్ అంటే వైద్య శాస్త్రాన్ని కూడా అందనటువంటి విధంగా చాలా రోగాలు నయమవుతుంటాయి. వాటికి వారి దగ్గర ఎలాంటి సమాధానాలు కూడా లేవు. అలాగని చెప్పేవి గుడ్డి నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు అంతకన్నా కాదు. ఎందుకంటే అవి ఖచ్చితంగా నమ్మకాన్ని కలిగించే ఒక వాస్తవం. అది అవాస్తవం కాదు, లేకపోతే అది ఒక అబద్ధం కాదు, నమ్మకాన్ని కలిగించే ఒక వాస్తవం. ఆలోచించి సో కనుక ఇలాంటివి మెడికల్ మిరాకిల్స్ ఏవైతే ఉన్నాయి, లేదా విశ్వాసంతో ఎలా దేవుడు స్వస్థపరుస్తాడు, ఈ సంగతి నిజంగా ఈరోజు శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించారు. ఎందుకంటే బైబిల్ అనేది ఒక మత గ్రంథంగా అనుకుంటున్న మానవ సమాజానికి బైబిల్ మత గ్రంథం కాదు, ఇది ఒక మహాజ్ఞాన గ్రంథం అని, నిజానికి దేవుడి పట్ల విశ్వసించడం అనేది ఒక మూఢ చర్య కాదు, ఇది ఒక మూఢ నమ్మకం కాదు. ఇది నిజంగా సైంటిఫికల్ గా, శాస్త్రీయంగా కూడా చాలా 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 అవసరం. మనుషులకు నమ్మకాలు, తమ మీద కాకపోతే తమ సృష్టించిన వాడి మీద నమ్మకం పెట్టుకోవడం చాలా అవసరం అనే ఒక మంచి విషయాన్ని ఈ సందర్భంగా ఈ ముందు ఉంచాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రకృతికి మానవ శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ప్రకృతికి మానవ శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటో తెలిసే సంబంధం అది. ఈ ప్రకృతిలో ఏదైనా ఒక నష్టం జరిగింది అనుకోండి, అది తనకు తానుగా రిపేర్ చేసుకుంటుంది, బాగు చేసుకుంటుంది. అదేవిధంగా మానవ శరీరం కూడా తనకి ఏదైనా ఒక హాని జరిగితే, శరీర అవయవాలలో మనిషి యొక్క నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదే, తనకు తానుగా దాన్ని రిపేర్ చేసుకునేలాగా, బాగు చేసుకునేలాగా దేవుడు అంటే సృష్టి నుంచి తీయబడిన మానవ శరీరానికి ఈ రకమైన ఈ సూత్రాన్ని అప్లై చేశారు.
ఒంటరండి నిజంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా ప్రకృతి పాడైపోయేటప్పుడు కొన్ని రకాల సూచనలు ఇస్తాడు. నాశనం అయిపోయేటప్పుడు ఆ సూచనలు బట్టి జాగ్రత్త పడాలి. లేదంటే ఈ ప్రకృతిలో బ్రతుకుతున్న జీవకోటి మనుగడవే ఉప్పు వాటిల్తుంది, ప్రమాదంలో చిక్కుకుంటారు. జీవుడు తమ ప్రాణాలు కోల్పోతాయి, జీవుడు కూడా తమ ప్రాణాలు కోల్పోతారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇలాంటి విషయమే శరీరంలో కూడా. దీనికి ఏదైనా ఒక హాని కనుక జరిగింది శరీరానికి, అది కూడా రకరకాల మరి సూచనలను అది మనకి బయటకు పెట్టుతుంది. అవి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫీవర్, జ్వరం అంటాం. కొన్ని సందర్భాల్లో ఉండేది బాడీ పెయిన్స్ కావచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో అవి వాపులు కావచ్చు. లేదంటే మరొక విధంగా కూడా అది ఏం చేస్తుందంటే మానవ శరీరంలో ఉన్న ఒక లోపాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది, బయట పెడుతుంటది. దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలంటే శరీరానికి ఏదో ఒకటి జరిగిందని జాగ్రత్త పడి దాన్ని బాగు చేసుకోవడానికి కొంత అవకాశం ఇస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటది. లేదంటే శరీరం అనారోగ్యంతో మూలకి వెళ్ళిపోతుంటది, అంటే మట్టిలో కలిసిపోద్ది అది త్వరలోనే. కాబట్టి ప్రకృతికి మానవ శరీరానికి చాలా దగ్గరగా మనం పోల్చవచ్చు. ప్రకృతి కూడా చెప్తుంది ఇది ప్రకృతి పాడైపోతుంది, మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? వేడి పెరుగుతుందంటే నాయన మీరు నాశనం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉంటారని అది మనకి జ్ఞాపకం చేస్తుంది. విపరీతమైన వర్షాలు పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అంటే అన్ టైంలో కూడా వర్షాలు పడుతున్నాయంటే అర్థం ఏంటంటే దాని సిస్టమ్ దెబ్బతీసాం. ఇలా శరీరమైనా కావచ్చు, ప్రకృతి అయినా కావచ్చు, దాంట్లో ఒక ప్రాబ్లం వస్తే అది బయట పెడుతుంటది. దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. ఇకపోతే ఎంతకీ మానవ శరీరంలో గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే మానవ శరీరం కొన్ని కోట్ల సెల్స్ తో నిర్మాణమైనవి. సెల్ అనగా అంటే మనం ఉపయోగించే ఫోన్ కదండి, సెల్ అనగా కణం. కొన్ని కోట్ల కణాలు, ఈ చర్మం నుంచి చూస్తే కొన్ని కోట్ల కణాలతో నిర్మాణం ఎత్తి గోళ్ళు కానీ ఎముకలు కావచ్చు, కానీ లేదంటే ఈ చర్మం కానీ, లేదా ఈ జుట్టు కానీ, నోస్ కానీ, ఈ టీత్స్ కానీ, శరీరంలో ప్రతి అవయవం కూడా కణాలతో నిర్మాణమై అవి కొన్ని కోట్ల. ఈ కణాలన్నీ ఒక దగ్గర ఉన్న దాన్ని ఏమంటారంటే కణజాలం అంటారు. ఈ కణాలు కణజాలం బాగా మనసులో పెట్టుకోండి, దాన్ని సెల్స్ అంటారు. అయితే వ్యాధి అంటే ఏంటంటే కణం లేదంటే కణజాలం అంటే వ్యాధి అనేది ఏంటంటే కణం లేక కణజాలాలు అవయవాలు సాధారణ పనితీరుని క్షీణింప చేయటమే వ్యాధి. నీ శరీర కణం పని చేయకుండా ఉండడమే వ్యాధి. అవయవాలు సాధారణ పనిని కలిగి ఉండకుండా దాన్ని నాశనము చేయటమే వ్యాధి అంటాం. డిసీజ్ ఇంగ్లీష్ లో, రోగం తెలుగు పర్యాయ పదాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించు. నిజానికి ఇంకా దీనికి వస్తే మీకు డీటెయిల్డ్ గా వివరిస్తాను. అసలు శరీరంలో వ్యాధి ఎలా ఎంటర్ అవుతుంది, శరీర వ్యాధికి ఏవేవి దోహదం అవుతాయి, అవి ఏవేవి దోహదం అవుతుందో, శరీరంలో రోగం ఎలా వస్తుందో తెలుసుకుంటే దాన్ని పోగొట్టుకోవడానికి ఇంకేవేవి అవసరంలో ఈజీగా మీరు తెలుసుకోగలరు. బాగా ఆలోచించారు ప్రియమైన దేవుని పిల్లరా. ఈ శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి కదండి. ఈరోజు బయట నుంచి కొన్ని మాటలు వింటుంటాం. ఆ మాటలు వింటున్నప్పుడు మన శరీరం స్పందిస్తుంది. శరీర కణాలన్నీ కూడా స్పందిస్తుంటాయి, ఈ కణజాలాలన్నీ కూడా స్పందిస్తుంటాయి, ఈ సెల్స్ అన్ని కూడా స్పందిస్తుంటాయి. ఈ స్పందించేటప్పుడు రెండు రకాలుగా స్పందిస్తాయి. ఒకటి పాజిటివ్ గాను, రెండోది నెగిటివ్ గాను. పాజిటివ్ గా స్పందించేవి అన్ని, నెగిటివ్ గా స్పందించేవి కూడా ఉంటాయి. బాగా ఆలోచించండి. ఈ రెండు ఎలా ఉంటాయి అంటే దాన్ని బట్టి మనకి వ్యాధి లేదంటే ఆరోగ్యం, ఈ రెండు ఉంటాయి పాయింట్స్. ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు అంటే చాలా సులువుగా మీకు అర్థమైనా చెప్పాలంటే ఒక పెద్ద తాడు పట్టుకుని ఒక రెండు బ్యాచ్లుగా అంటే కొంతమంది విడిపోయి లాగుతుంటారు కదండి, వార్ అంటే రోప్ వార్ అంటారు. ఆ రోప్ వార్ లోని ఒక చివరన కొంతమందిని, ఇంకొక చివరన మరికొంతమంది పట్టుకుని లాగుతుంటారు. ఎవరైతే ఎక్కువగా బలము ప్రయోగిస్తారో, ఎవరైతే ఎక్కువగా గుంజుతారో లాగుతారో వాళ్ళు ఏం చేస్తారంటే గెలుస్తారు.
మిగతా వాళ్ళు ఏమవుతారంటే ఓడిపోతారు. శరీరంలో కూడా మనం వింటున్న మాటలు కావచ్చు, అలాగే మనం వింటున్న శబ్దాలు కావచ్చు, మనము తింటున్న పదార్థాలు ఏవైనా కావచ్చు, వాటికి శరీరం 2 రకాలుగా స్పందించే విధానం చెప్పాను. ఈ రోప్వార్లు ఎలాగైతే తాడు పట్టుకుని వాళ్తుంటారో టగాపోరుగా, అలాగే మంచిగా కణాలు కొన్ని స్పందిస్తే కొన్ని ఏమో చెడుగా స్పందిస్తాయి. ఈ స్పందించేటప్పుడు వచ్చిన ఒక వేడి ఘర్షణ ఏదైతే ఉంటుందో ఆ వేడికి ఆ కణం ఏవేంటో డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాటలు ఎవరైనా మాట్లాడిన కోపంతో అంటే తిట్టాడు అనుకోండి, ఇంకేదైనా దుర్భాషలు ఆడారు అనుకోండి, ఏం చేస్తుంటే వెంటనే మన శరీరంలో కోపం పెరిగిపోతుంది. కొన్ని రకాల రసాయనాలు మెదడులో రిలీజ్ అవుతుంది అండ్ మనలో ఉన్న హార్మోన్స్ ద్వారా దాని కోపం రైజ్ అవుతుంది. మిగతా శరీరం అంతటిని కూడా అది ఏం చేస్తుంటే అదుపు తప్పేలాగా చేస్తుంది. కానీ కొందరు ఏం చేస్తారు, ఎంత తిట్టినా సరే ఎంత చేసినా సరే ఓర్చుకుంటారు. అది చెప్తున్నాను, మంచి చెడు 2 ఉంటాయి. ఆ టగ్ ఆఫ్ వార్లు ఎలాగైతే ఉంటుందో, రోప్ వార్లు ఎలాగైతే తాళ్ళు అవుతుంటారో, అలా ఎవరైతే దాన్ని సమన్వయం చేసుకుంటారో వాళ్ళ కోపం రాదు, వాళ్ళకి ఇతర సమస్యలు ఇవ్వరు. ఎవరైతే దాన్ని సమన్వయం చేసుకోరో, అర్థం చేసుకోరో, వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకుంటారు. దాని వల్ల ఏమవుతుంటే బీపీ, యాంగ్జైటీ అంటాం, ఆతృత, రకరకాల సమస్యలు ఇంకా మొదలవుతుంది. అంటే ఆ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే కణం విపరీతంగా, కణం లేకపోతే కణజాలు సెల్స్ అండి విపరీతంగా వేడి జరించి అది సెల్ఫ్ డిస్ట్రాయిడ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అలా కణం నాశనం పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోవడం, నాశనం అయిపోయే స్థితిలోకి వెళ్ళిపోవడం అనే రోగం అంటారు, వ్యాధి అంటారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మన శరీరంలో జరుగుతున్న ఇదే రోగం ఎలా వస్తుందంటే ఇలాగే వస్తుంది. మేము అలా బాగా ఆలోచించాలి. ఇలా వస్తున్న ఈ రోగం, ఈ జబ్బు ఏదైతే ఉందో, ఏ కణజాలం అయితే దెబ్బతిన్నదో ఆ కణజాలం లేకపోతే అవయవం ఏదైతే ప్రాబ్లం అయిందో దాన్ని మరి బాగు చేయాలి. కణాలు పాడైపోతే ఎలా పాడైపోతే మీకు ఇంకా సులువుగా అర్థం అవ్వాలని చెప్తానండి. బయట నుంచి వినబడుతున్న మాటలు, శబ్దాలు, లేదంటే తింటున్న ఆహార పదార్థాలు బయట నుండి లోనికి వెళ్తుంది. యేసుప్రభువు అంటారని ఒక మాట, లోన్ అంటే బయట నుండి లోనికి వెళ్తున్నవి కూడా మనిషిని పాడు చేయవు, అపవిత్రపరచబడే. లోన్ నుండి బయటకు వస్తున్న మనిషిని ఏం చేస్తుంటే అపవిత్రపరుస్తాను. బాగా ఆలోచించండి. ఈ సందర్భం ఏంటంటేనండి, బయట నుంచి ఉన్నవి కొన్ని ఇంపాక్ట్ చూపిస్తుంది శరీరం, అలాగే లోన్ నుంచి కూడా కొన్ని వస్తుంది. యేసుప్రభువు మాటలు చెప్పింది. అయితే ఈ రోగం ఎలా ప్రారంభమవుతుంది, కణం మీద ఎప్పుడైతే అది నాశనం అయిపోయే పరిస్థితి తలెత్తుందో, తలెత్తినప్పుడు అండ్ మనకి కొన్ని రకాల సూచనలు చూపిస్తున్నారు. ఆ కణం నాశనం అయిపోయేటప్పుడు, డిస్ట్రాయిడ్ అయిపోయేటప్పుడు, అదే ఫీవర్ కావచ్చు, లేదంటే స్వెల్లింగ్ వాపు కావచ్చు, లేదంటే పస్ చీమది పడడం కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైన మరో ఏమైనా సిమ్టమ్స్ చూపించవచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే సమస్య వచ్చిందని దాన్ని ట్రీట్ చేయడానికి వెంటనే జాగ్రత్త పడాలి. ఓకే, ఆ ఎలా జాగ్రత్త పడతాం చూడండి. ఓ బండికి బేరింగ్ ఉంటుంది, బండి చక్రం తిరగాలంటే విపరీతమైన వేగంతో తిరుగుతుంటే దానికి ఎలాంటి గ్రీజ్ కానీ, దానికి ఎలాంటి కందినలు అంటే లూబ్రికెంట్స్ కానీ వాడలేదు అనుకోండి, ఏమవుతుంటే ఆ బేరింగ్ ఆ వేడికి త్వరలోనే మరి ఆ లోన్ ఉన్న బాల్స్ ఏవైతుంటే పాడైపోతుంది. బేరింగ్ త్వరలో మూలకెళ్ళిపోతుంది. అలాగే మోటార్ సైకిల్లో, కారులో ఉన్న మరి ఇంజిన్ బాక్స్ చూడండి, అందులో కూడా రకరకాల గేర్ వీల్స్ తిరుగుతుంటాయి. అలా తిరిగేటప్పుడు విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ని అలా వదిలేస్తే అవి మెల్ట్ అయిపోతాయి, పాడైపోతాయి కదా. గేర్ బాక్స్ పాడైపోతుంది, కారు కానీ, బైక్ కానీ, కలర్ బస్ కానీ, ఏదైనా సరే. అందుకే అది ఎప్పుడు కూల్ చేయాలి. ఆ హీట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కూల్ చేయడం కోసం లూబ్రికెంట్స్ వాడతారు, ఇంజిన్ ఆయిల్స్ వాడతారు. అలాగే శరీరంలో ఉన్న కణాలు ఏవైతే హీట్ ఎక్కి పాడైపోతున్నాయో దాన్ని కూల్ చేయాలి. అది డిస్ట్రాయిడ్ అయిపోకుండా, అది నాశనం అయిపోకుండా దాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలి, కావాల్సిన తీసుకున్నాం. అప్పుడు ఆ కణం లేకపోతే కణజాలం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇది పరిస్థితి అండి. అయితే ఇలాంటి పరిస్థితులు నిజంగా విశ్వాసం అనేది ఎలా వర్క్ చేస్తుంది, నమ్మకం అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఈ మన శరీరం యొక్క కణాల మీద, కణజాలాల మీద. దానిని ఈరోజు మనం చాలా ఉదాహరణగా తెలుసుకుందాం అండి, స్వదాహరణగా తెలుసుకుందాం, చక్కగా నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో దేవుని మాట. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి.
నిజానికండి దీన్ని మరో కోణంలో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎలా అంటే, వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఈ మధ్య అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు కదా, వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ఎక్కువ విపరీతమైన ఒత్తిడికి గురే పనులు చేయొద్దు, స్ట్రెస్ గురి కావద్దు, పక్కపడొద్దు, ఎండలో తిరగొద్దు, ఇలా రకరకాలు చెప్తున్నారు. ఎందుకు అని ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన మాట తెలుసు. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్, ఇమ్యూనిటీ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి అని ఉంటుందండి. అదేం చేస్తుందంటే శరీరంలో ఉన్న కణాలు దాన్ని డ్యామేజ్ చేసేవి ఏవైనా వచ్చాయి అనుకోండి, వాటిని అడ్డుకుంటుంది. ఒకవేళ కణాలు తమకు తాముగా నాశనం అయిపోతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది, వ్యాధి నిరోధక శక్తి. అందుకంటారు ఎక్కువగా మీరు కోప్పడదు అంటారు. నేను వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వెంటనే బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే విపరీతంగా మీరు కోప్పడిపోతే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ కి మెయిన్ మూలమైన వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు లేదా రక్షక బడులు అంటారు. అవి ఏమవుతుంటే తగ్గిపోతాయి, మీరు కోప్పడితే తగ్గిపోతాయి. విపరీతంగా మీరు శ్రమకు గురైతే తగ్గిపోతారు, అలసటకు గురైనా తగ్గిపోతాయి, ఒత్తిడికి లోనైనా తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంటుంది. ఇలాగా నిద్ర లేమైనా సరే, నిద్ర లేకపోవడం అయినా వలన సరే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే ప్రశాంతత లేకపోయినప్పుడు కూడా మనిషి ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అందుకే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. శరీరానికి కావలసినంత విశ్రాంతి, కావలసినంత శ్రమ, కావలసినంత ఆహారం, కావలసినంత అన్ని కావాలి. సమపాలన మోర్ దెన్ ఏదైనా సరే టు టీచర్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా దేవుడి వాక్యము ఇటువంటి సమయంలో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా బూస్టర్ చేస్తుంది, ఈ డిస్ట్రాయ్ అవుతున్న ఈ సెల్స్ ని, బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా బూస్టప్ చేస్తుంది. సో ఈరోజు ఇదే పరిశుద్ధ వాక్యం నుంచి నేర్చుకున్నాం. మొదటిగా ఓ మాట మీకోసం చూపించాలనుకుంటున్నాను. చూడండి, దేవుడు శరీరాన్ని ఎంత గొప్పగా చేశాడంటే, అంటే నిజానికి చాలా రోగాలు భయం వల్ల వస్తాయి. భయం వల్ల చాలా రోగాలు వస్తాయి. ఆ భయం వల్ల వచ్చే రోగానికి మందు ఏదో తెలుసా? ధైర్యం. ధైర్యం ధైర్యం ఉంటే ఏ రోగానైనా జయించచ్చు, గంటాపదంగా చెప్పచ్చు. చాలా మంది కరోనా రాకముందే కరోనా వచ్చిందని కూడా కొందరు ఏం చేశారంటే, ఒక ఆయన బీహార్లో కిరోసిన్ తాగిసాడు. కిరోసిన్ తాగితే కరోనా చచ్చిపోతాను, కరోనా చాలా ఈడ్చింది. నిజానికి అది చచ్చిపోయిన తర్వాత బాడీని టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. చాలా మంది భయంగా చనిపోతున్నారు, గురేసుకుంటున్నారు, రకరకాల జబ్బు వస్తున్నారు, కుదరదేమో తగ్గదేమో అనుకుంటున్నారు. కనుక ఆలోచించండి ఖచ్చితంగా. భయం మీకు చావుని తీసుకొస్తుంది. భయపడుట వలన ఒరి నీ మీదకి వచ్చినట్టుంది పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. అందువల్ల ఏంటంటే భయమే నీకు రోగం, భయాన్ని పోగొట్టే దేవుని వాక్యమే నీకు మందు. దేవుని పట్ల విశ్వాసం ఏం చేస్తుంటే నీలో ఉన్న సమస్త భయాలన్నింటినీ కూడా తొలగించి నేను ధైర్యవంతులుగా చేసి నిన్ను ఆరోగ్యవంతులుగా. అసలు మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని యేసుక్రీస్తు వారు ఎలా బూస్టప్ చేశారు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త నుంచి 9వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త నుంచి 9వ అధ్యాయం 22వ వచనం చదువుకున్న ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ ఏం రాయబడిందంటే 9వ అధ్యాయం 22వ వచనంలో, యేసు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ధైర్యంగా ఉండు, భయపడము. యేసుప్రభువు రోగంతో ఉన్న వాళ్ళకి ఆయన చేసిన ట్రీట్మెంట్ స్వస్థత. ధైర్యంగా భయపడదు. ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉంటాం.
ధైర్యమేమో చాలా వరకు ఏం చేస్తుంటే ప్రతి దాన్ని అధిగమించడానికి కావాల్సిన నీ మనసుని ముందుకు ఉరకలెత్తించేవా, నీ శరీర అవయవాల పనితీరును మెరుగుపరిచి విధంగా చేస్తుంది. ఆ ధైర్యం ఎలా వస్తుంది? ప్రభువుని నేను ముట్టుకున్నాను, ప్రభు వస్త్రపు చింగు తాగితే చాలు నాకు స్వస్థత వస్తాదని ఆమె అనుకుందండి. రక్తస్రావం కలిగిన స్త్రీ సాధారణంగా ఎంత ఆరోగ్యవంతుడైన సరేనండి, అపనమ్మకాలు తనలో ఉన్నప్పుడు, తనకి ఏదో అయిపోతుందని భయపడినప్పుడు ఎంత ఆరోగ్యవంతుడైనా అనారోగ్యంతోనే కృంగిపోతాడు, కృషించిపోతాడు, చేస్తాడు. అందుకనే మనోవ్యాధి అంటారు. మనోవ్యాధి అంటే మనోదుఖం, దానికి మించిన రోగం లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఆయన కూడా చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి. ఆ 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నెన్నో మందులు మింగింది, ఉపయోగం లేదు. ఏ డాక్టర్ కూడా ఎవరు కూడా ఆమెని స్వస్థపరిచేంత మాటలు చెప్పలేదు, ఆమెను ధైర్యపరిచేలాగా ఎవరు ఆమెను ప్రోత్సహించలేదు. అలాంటి మంది ఇది కూడా ఈరోజు ఆనందయ్య దగ్గరికి చాలా మంది పరిగెడుతున్నారు. నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్స్, లేకపోతే ఈ మెడికల్ మాఫీ ఏదైతుందో ప్రజల దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు గుంజుకుంటున్నారు. కానీ ప్రజల ఆరోగ్యంగా వాళ్ళ చేతికి అప్పగించగా సేవా మాకు చెప్పి అండి వాళ్ళు ఏం చేస్తుంటే ఈ మందు వల్ల ఏదో జరిగిపోతుంది చెప్పి ఆనందంగా పరిగెడుతున్నారు. నిజానికి అది దానివల్ల పూర్తిగా స్వస్థత అయింది కూడా లేదనేది తెలీదు. ఎందుకంటే కోటైన వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన మరలా హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. నేను ఏం చెప్తున్నానంటే నమ్మకం, ఆనందయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే మందు తీసుకుంటే తగ్గిపోతుందో నమ్మకం ప్రజల్లో కలిగింది. దండోపుదండాలి కదా. ప్రభుత్వం అలాంటి తొందరపడి గురి కాకుండా దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలని అనుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం తొందరపడి జరిగితే పర్మిషన్ ఇస్తుంది అనుకోండి, ఏమవుతుంది, ప్రభుత్వం పొరుగుపోతుంది. ఎంతమంది చదువుకున్న అధికారులు, ఇంతమంది వైద్య నిపుణులు కూడా ఎందుకన్నా అంటాం. అందుకని చెప్పి శాస్త్రీయంగా ICMR చేత దాన్ని ధృవీకరించిన తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ చేత కన్ఫర్మ్ చేసిన తర్వాత వాడతారట. ఇక్కడ ఏంటంటే అలా ఎంతో మంది వైద్యులు కన్ఫర్మ్ చేయలేకపోయారు. తగ్గిపోద్ది గ్యారంటీ అని ఎవరు ఇవ్వలేకపోయారు గ్యారంటీ. ఈ ఆనందయ్య కూడా ఆయన చెప్తున్న మాటలు బట్టి అయితే సరే ఇక్కడ డబ్బులు లేవు కదా, లక్షలు తగిలేసుకున్న ఫ్రీకి వెళ్ళి బాగుపడదు ఏంటి లేదు, ఒక రాయి చూద్దాం చెప్పి ఇక్కడ వస్తున్నారు గ్యారంటీ. ఆయన కానీ డబ్బులు పెడితే వెళ్తారు. చూద్దాం ఏదైనా. ఎక్కడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన స్త్రీ ఏం చేసిందంటే ఇద్దరిని ముట్టుకుంటే, ప్రభువును ముట్టుకుంటే నా వ్యాధి నాలో నుండి నివారణ అయిపోతాను. మొదటికి ఒక మాట చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కంటే డాక్టర్ చెప్పే మాటలే చాలా పవర్ఫుల్. మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఏం చేస్తారు, వస్తువు అది వాడిన తర్వాత దాని అనుభవం మీకు తెలుస్తుంది. అనుభవం తెలియడానికి ముందు ఆ వస్తువు గురించి ఎవడని చెప్పడం కూడా ఎవరుంటది, దాన్ని రివ్యూలు అంటారు. షాప్ లోకి వెళ్తే చీర, బట్టల షాప్ వాడు అయితే బట్టల షాప్ వాడు చీర కస్టమర్ దాన్ని చక్కగా రివ్యూ చేస్తుంటాడు. ఒక గోల్డ్ షాప్కి వెళ్తే వాడు దాన్ని చక్కగా రివ్యూ చేస్తాడు. మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దాన్ని అమ్మేవాడు దాని గురించి చాలా చక్కగా వివరిస్తుంది. ఆ మాటలు బట్టి అది కొనాలనిపిస్తుంది, కొంటాం. లేకపోతే తెలియకుండా కొంటావా, కొనం. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ చెప్పే మాటలు వీళ్ళు ధైర్యం ఎంత పెద్ద వ్యాధి ఏం పర్వాలేదు, ఏం తగ్గిపోద్ది, నేను డాక్టర్ తగ్గిపోద్ది, డోంట్ వరీ, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పగానే అయితే డాక్టర్ గారి దగ్గర వచ్చి చెప్పారు ఈయన గురించి, ఈయన చేస్తే అస్తవాసం మంచిదంటే తగ్గిపోతుంది. అలాంటి నమ్మకం ముందు పెట్టుకుంటాం. ఏ డాక్టర్కే సరిగ్గా చదువు రాదు బాబు, ఈయన తగ్గుతున్నాడు, ఈయనకే చదువు, మనకేం చేస్తాడు బాబు అనుకుంటే ఏమవుతుంది, మన రోగం కుదురు కదా. డాక్టర్ బాగా ట్రీట్ చేయగల నమ్మకం నీలో కలిగినప్పుడు ఏం చేస్తారు, ఆయన ఇచ్చిన మెడిసిన్ నీలో ప్రాపర్గా వర్క్ చేయడం ప్రారంభిస్తారు. ఇంకా డాక్టర్ ముందు మాటలు కనిపి చెప్తారు, ధైర్యపరుస్తారు. ప్రియమైన దేవుడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ఆనందం, యేసు మాటలు వింటున్నప్పుడు ఆయన వల్ల స్వస్థ పొందిన వారిని అందరినీ చూసి ఈయన్ని వస్త్రపు చిండును ముట్టుకుంటే చాలు అనే ఒక నమ్మకం 12 సంవత్సరాల నుంచి ఆమెకు అవుతున్న రక్తస్రావాన్ని, అంటే తన శరీరంలో ఉన్న అంటే ఆ రక్తం ఏదైతే కోల్పోవడం కారణమైన కణాలు ఏదైతే నాశనం అయిపోతున్నాయో దాన్ని అడ్డుకునేంత విశ్వాసం, అంత ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యేంత శక్తి
యేసుక్రీస్తు వారు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, బాగుపడిపోతున్నాను నమ్మకంలోనే ఉన్నాను. అందుకనే ఆయన వస్త్రపు చెంగి ముట్టుకోగానే ఆయన అన్నాడు, అమ్మా. యేసు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నేను బాగుపరచు. నీ విశ్వాసం, నీ నమ్మకమే, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకుంటే స్వస్థ పొందుతావు అని అనుకున్నా చూసా, ఆ నమ్మకమేనమ్మా నేను స్వస్థపరుస్తాను. అంటే మనసు అనేది శరీరం యొక్క కణాల పనితీరుని మెరుగుపరిచేది, లేదంటే దాన్ని పాడు చేస్తే మనకు తెలుసు. ఆ మనసును ప్రభావితం చేసేదే విశ్వాసం. ఆ మనసు విశ్వాసం ద్వారా ప్రభావితం అయింది. చాలా మంది దేవుడు నమ్మకపోయినా సరే, చాలా మంది స్ట్రాంగ్ గా ఉండి నేను బాగుపడుతున్న అనుకుని బాగుపడు, చాలా మంది దేవుడు నమ్మి బాగుపడు చాలా మంది. కారణం ఏంటంటే నేను మనసుతో అలాంటి స్వార్థాన్ని, ధైర్యాన్ని కల్పించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఈ రోజుల్లో ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడు అని నమ్మకంతో నువ్వు వెళ్ళకూడదు. దేవుడు నేను స్వస్థపరుస్తాడు నమ్మకం నీలో ఉంటే డెఫినెట్గా. చాలా మంది అండి వ్యక్తులు స్వస్థపరుస్తారని నేను వెళ్ళి బోధపడతాను. దేవుడి మీద నమ్మకం డెఫినెట్గా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మీరు దేవుడున్నారా, ఆయన స్వస్థపరచాలంటే నీకు ఇచ్చేది అది. నీలో ఉన్న ఈ వ్యాధి నిరోధక శక్తి, అది శక్తి పుంజుకుంది. నీ శరీర కణాలని తిరిగి కట్టి నీ అవయవాలను దెబ్బతినకుండా దాన్ని నిలబెడతాం. ఆ విధంగా ఆరోగ్యం ఇస్తుంది. దేవుని పట్ల విశ్వాసం నీ మనసులో ఉంచుకోవడం. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త నుంచి 10:52. మార్కు సువార్త 10:52. గుడ్డివాడు స్వస్థత గురించి మనం చూద్దాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే 10:52 చెప్తున్న మాట చూడండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటారు. నీ విశ్వాసమే, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం నేను ఏం చేస్తుందంటే ఖచ్చితంగా బాగు చేస్తాను. నమ్మటమే. విశ్వాసం వల్ల రాజ్యాలు జయించారు, విశ్వాసం వల్లనంటే మృతులు కూడా తిరిగి లేపబడ్డారట. అది నెక్స్ట్ స్టేజ్. అది స్వస్థత గురించి మనం అవుతున్నప్పుడు ఆలోచిస్తాం. స్వస్థత దగ్గరే అవుతాం. విశ్వాసం వల్ల రోగం ఎలా తొలగిపోతుందంటే నీ శరీర కణాలని పుంజుకునేలాగా, బలం పొందుకునేలాగా, శక్తి పొందుకునేలాగా, నాశనం అయిపోతున్న కణం తిరిగి నిలబెట్టేలాగా నీ మనసును ప్రభావితం చేసి ఆ మనసు ద్వారా అంతర్గతంగా నేను కనెక్ట్ అయ్యి ఉన్న నీ కణాలన్నింటినీ కూడా ఏం చేస్తుంటది, బూస్టింగ్ చేస్తుంది. విశ్వాసం వలన స్వస్థత. యేసుక్రీస్తు వారు అందున్న స్వస్థత. ప్రియమైన దేవుని పిల్లలు, గుడ్డివాడు అంటున్నాడు, అందుకే యేసు నువ్వు వెళ్ళుము. గుడ్డివాడు అన్నాడు యేసుక్రీస్తు వారు, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పిన వెంటనే వాడు దృష్టి గలవాడై చూపు పొందును. నీ దృష్టి త్రోవను ఆయన అంటే వెళ్ళును అంటాడు. చాలా మాటలు చూపించగలను. ఎలా చూపించాలంటే ఒక కుష్టి రోగిని కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. లూకాసు వార్త నుంచి 17:19. డిఫరెంట్ డిసీజ్ వాళ్ళందరినీ కూడా యేసు వద్దకు వచ్చి విశ్వాసంతో దేవుడు ప్రేమైన వల్ల చూసారా మాటలు. చూడండి ఎంత మంచి మాటలు. 17 లూకాసు వార్త నుంచి 17:19. లూకాసు వార్త నుంచి 17:19. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వాడితో చెప్పు. ఇలా చాలా మాట్లాడుతున్నాను. విశ్వాసంతోనే చాలా మంది జయించేశారు. ఇప్పుడు విశ్వాసం కదా మాటవుతున్నాను. మాటతో కూడా మాట మనిషిని ఎలా బాగు చేస్తుంది. విశ్వాసానికి మూలం ఏదంటే దేవుని వాక్యం. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాట క్రీస్తుని గురించి దాని వల్ల అయితే అంటున్నాడు. చాలా మాటలు ఉంటాయి, అన్ని మాటల వల్ల విశ్వాసం కలుగుతాయి. కానీ యేసు క్రీస్తుని గురించిన మాట మనుషుల మాటల కంటే శక్తివంతమైనది. అది ఎలా ఉంటుందంటే, ఒక శతాధిపతి అయిన దాసుడు. ఒక శతాధిపతికి చాలా మంది దాసులు ఉంటారండి. శతాధిపతి అంటే శతము అంటే 100 మందికి పని వాళ్ళకి దాసులకి ఒక అధిపతి ఉన్నాడండి. ఆ దగ్గర ఉన్న ఈ 100 మందిలో ఒకటి జబ్బుపడి చాలా ప్రాణాపాయ పరిస్థితున్నారు.
ఆ శతాధిపతి అనేవాడు యేసునొద్దకు వచ్చి ఏమన్నాడు చూడండి. ఇప్పుడు మాటలతో ఎలా స్వస్థత వచ్చింది. 7వ అధ్యాయం లోకాసువార్త నుంచి 7వ అధ్యాయం 7వ వచనం. లోకాసువార్త నుంచి 7వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ చదువుతున్నాను, ఏముంది చూడండి. అక్కడ యేసుక్రీస్తు గారి మాట దగ్గరికి వచ్చిన శతాధిపతి అన్నాడు, పావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు శతాధిపతి తన స్నేహితులు చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభావ సంపుచ్చుకున్న నీవు నా ఇంట్లో వచ్చి నేను పోతున్నా కాను. అందుచేత 7వ వచనం చదువుతున్నాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రను నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవు, మాట సెలవు. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడుతున్నాడు. అప్పుడు యేసు అన్నాడు, ఎంత విశ్వాసము, ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదంటాడు. మాటతో కూడా స్వస్థత జరుగుతుంది. చాలా మంది డాక్టర్లు అంటారు, శరీరము ట్రీట్మెంట్ కి స్పందించట్లేదు అంటారు. శరీరం ట్రీట్మెంట్ కి స్పందించలేదు. చాలా మంది చూడండి, శవానికి ఇంజక్షన్ వేస్తే శవం స్పందిస్తుందా చెప్పండి? శవానికి ఇంజక్షన్ వేస్తే శవం పనిచేస్తా? శవానికి మందు వేయండి, సిరప్ పట్టండి, టాబ్లెట్ వేయండి, స్పందించదు. కొన్నిసార్లు మనిషి శరీరం స్పందించలేని స్థితిలోకి వెళ్తుంది. డాక్టర్ అంటారు, ఇంకేం చేయాలి, చచ్చిపోయింది, శరీరం మృతమైపోతుంది, అంటే నేను చేయలేం, వదిలేస్తాను. స్పందించలేని స్థితి అంటే ఒకటి ఉంటుంది. అంటే అలా స్పందించగలిగితే నేను ట్రీట్మెంట్ చేస్తాను. శరీరంలో కణాలు సెల్స్ ఏమైనా స్పందిస్తేనే ట్రీట్మెంట్ చేయగలదు ఏ డాక్టర్ అయినా. అలా స్పందించాలంటే డాక్టరే కాదు, మాట కూడా చాలు, దేవుని వాక్యం కూడా చాలు స్వస్థపరచబడ. దేవుడు మాట చాలు. యేసు వారి దగ్గర శతాధిపతి అన్నాడు, అతని స్నేహితులు అన్నాడు, నువ్వు సంపించుకోవద్దు ప్రభు, నేను మీ దగ్గర రావడానికి అర్హత లేదు, అయినప్పుడు కూడా మాట మాత్రం సెలవేమో, ఆ దాసుడు స్వస్థపరచబడు. ఆ దాసుడు స్వస్థపరచబడు. మాటతో కూడా చూస్తాను. ఎందుకంటే ఆ మాట విన్నప్పుడు ఏం చేస్తుంటేనండి, శరీరంలో ప్రతి కణాన్ని కూడా బలం ఉంచుకునేలా చేస్తాను. నెగిటివ్ థాట్స్ అన్నింటినీ తీసివేసేసి నీలో ఉన్న నీ శరీరంలో ఉన్న కొన్ని కణాలు నెగిటివ్ గా నీలో ఏవైతే హార్మోన్స్ మాట రిలీజ్ చేస్తారు, రసాయనాలు మాట అన్నింటి కూడా ప్యాకప్ చేసి పాజిటివ్ రసాయనాలు, అంటే నీ శరీరం ఆరోగ్యం పుంజుకోవడానికి కావాల్సిన రసాయనాలు వాటి అన్నింటినీ ఏం చేస్తుంటే ముందుకు తీసుకొస్తుంది. నీ శరీరాన్ని ఈ రకంగా ఇది ఆరోగ్యవంతంగా మారుస్తుంది దేవుని మాట. చాలా గొప్పదంటే దేవుడు, చాలా గొప్ప దేవుడు. శతాధిపతి దగ్గర మనం చూస్తాం, నీ మాట మాత్రం చాలా, నీ మాటతో సేవ స్వస్థ వచ్చేది దేవుడు ప్రియమైన వాళ్ళు. ఇంకోటి మాట చూపించింది, మాటతో స్వస్థత వస్తుందా? అవును. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం 22వ వచనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవి యొక్కము అంటున్నాడు. 22వ వచనం. దొరికితే జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని మాటలు విన్నప్పుడు నీలో ఉన్న చెడు లక్షణాలు, నీలో ఉన్న ప్రతి అభద్రత భావాన్ని, నీలో ఉన్న ప్రతి పిరికితనాన్ని, నీలో ఉన్న ప్రతి భయాన్ని తీసేసి నీకు ధైర్యాన్ని, నీకు శక్తిని, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. అంటే కొన్ని రకాల సూక్ష్మజీవి, శిలీంధ్రాలు కావచ్చు, ప్రోటోజోవాలు కావచ్చు, బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరస్లు కావచ్చు, అవి నీ శరీరం కణం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా నీ శరీర కణాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అవి సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్, అది కణం డిస్ట్రాయిడ్ అయిపోయి ముందు వేడెక్కిపోద్ది, నాశనం అయిపోతుంటది. మాట కూడా అంతే, మాట కూడా అంతే. అందుకని కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యం ఇస్తే, కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యం తగ్గిస్తాయి. ఇలాంటి సమయంలో దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందంటే, నీ శరీరానికి కావలసిన శక్తిని ప్రసాదించి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుడు. సోదర సోదరులు, ఇంకొక మాట చెప్పాలంటే, శరీర కణాల్లో కొన్ని రకాల లవణాలు ఉంటాయి. ఆ లవణాలు మిస్ అయిపోయినప్పుడు వ్యాధి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ B6, B12 ఇలా కొన్ని ఉన్నాయండి. ఐరన్ లోపిస్తే ఎనిమియా వస్తుందండి. B6 లోపిస్తేనండి, B12 లోపిస్తే బెరీ వ్యాధి వస్తుంది. ఇలా రకరకాల వ్యాధులు వస్తాయి. మళ్ళీ వాటిని మనం స్వీకరించాలి ఫుడ్ ద్వారా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు స్వీకరించినప్పుడు కూడా చాలా మందికి ఆరోగ్య లేకుండా. అలాంటప్పుడు
ఈ వైరస్లకి వాటికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ చేసి వ్యాక్సిన్ వేసుకున్నా, యాంటీ డోసులు వేసుకున్నప్పుడు కూడా ఆరోగ్యం ఉండట్లేదు. ఈ సమయం కావాల్సిన వాక్యం, దేవుడి మాట. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవుడి మాట. నా కుమారుడు నా మాటలు నీ హృదయంలో దాచుకో అంట. అప్పుడు ఏం చేస్తుందంటే అవి దొరికిన వారికి జీవాన్ని, సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అంటున్నాడు. 17:22 కనుక చూస్తే సామెతల గ్రంథం నుంచి 17:22 అక్కడ ఏముందో తెలుసా? సంతోషము గల మనసు ఆరోగ్యమునకు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండి చేయను అన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నీ మనసు నలిగిపోయేలా కాకుండా నీ మనసుని ఎప్పుడు కూడా సంతోషం ఉంచేలా చేస్తాను. ఇంకొక మాట మీకు చూపిస్తాను, మంచి మాట. 16:24 సామెతల గ్రంథం నుంచి 16:24 చదువుతాం. మంచి మాట ఏముందో తెలిసిన అక్కడ. ఎస్ మంచి మాట చూడండి అక్కడ. 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు, ఆ ఇంపైన మాటలు మనుషులు పలుకుతున్నాయి, ఏం అనకండి, దేవుడే పలుకుతుంది. ఆయన మాటలు మనకు కావాలి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురు, నీ ప్రాణాన్ని నిలబెట్టి దేవుని వాక్యాన్ని ఎందుకు స్వీకరించాలి? ఆ వాక్యం ద్వారా విశ్వాసం, ఆ వాక్యం ద్వారా నీ ఆరోగ్యానికి నీ మనసు దృఢంగా మారు. ఆరోగ్యం వచ్చి నీ మనసు దృఢంగా ఉంటుంది. అవి ప్రాణములకు మధురమైన ఎముకలను ఆరోగ్యంగా ఉంచి. ఎముకలు ఆరోగ్యం అంటే కాల్షియం కావాలి. కాల్షియమే కాదు, కాల్షియం తిన్నా చాలా ఎముకలు బోల్ అయిపోతుంది, పెరిగిపోతుంది. కాల్షియం లోపించి ఎముకలు పెరిగిపోతుంది. అవే కాదు, దేవుని వాక్యం కూడా వస్తుంది. నీ ఎముకలు స్ట్రాంగ్ ఉండాలి, నీ నరాలు, నీ కండరాలు, నీ శరీరం అంతా స్ట్రాంగ్ ఉండాలంటే దేవుని వాక్యం, మధురమైన దేవుని వాక్యం, చుట్టూ తేనెల కంటే మధురమైన వాక్యం. అది నీ ప్రాణాన్ని నిలబెట్టి, నీ ఆరోగ్యాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని కలిగించి, నీలో ఉన్న ప్రతి భయాన్ని తీసేసి నేను జయించేలా చేస్తాను. రోగాన్ని, లోకంలో అక్కడికి ఒక మాట చూపిస్తాను. ఆ ప్రియమైన సోదర సోదరులు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:13 అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:13 అక్కడ ఏముందో తెలుసు? క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడే నా వలన వీరిని హితవాక్య ప్రమాణమును గైకొను. హితవాక్య ప్రమాణం అంటే ఆరోగ్యకరమైన వాక్యమును గైకొను. ఆరోగ్యకరమైన వాక్యమును గైకొను. ఏవి ఆరోగ్యాన్ని ఇస్తాయి? సినిమా వాళ్ళ మాటలా కాదు, రాజకీయ నాయకు మాటలా కావు, ఈ లోకంలో పెట్టోళ్ళలో కబులు చెప్పే వాళ్ళ మాటలా కావు. ఈ లోకంలో అబద్ధాలు, ఈ లోకంలో అసూయ, ఈ లోకంలో ద్వేషంతో నిండిపోయి ఈ వ్యక్తుల మాటలా కావు. ఏ మాటలు తెలుసా? నీకు ఆరోగ్యం ఇస్తాయి దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యం. ప్రియ దేవుని పిల్లరా, పౌలు గారు తన శిష్యుడితో చెప్తున్నాడు, తన కుమారుడితో చెప్తున్నాడు, క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమ కలిగిన వాడవే. ఆయన ఎదుటి నువ్వు ప్రేమ కలగాలి, విశ్వాసం ఉంచాలంటే నా వలన వినిన హితవాక్య ప్రమాణ చాలా 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 అవసరం. ఇదేనండి చాలా అవసరం. ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. నా వలన వినిన హితవాక్య ప్రమాణములు గైకొనమంటాడు. 1 సెకండ్ అండి, సోదరులు జాయిన్ అవుతున్నారు. నా వలన వినిన హితవాక్య ప్రమాణములు గైకొనమంటాడు. ప్రియమైన దేవుని, అద్భుతమైన దేవుడు. విశ్వాసం వలన స్వస్థత అక్కడ దాకా వచ్చి ఆగారండి. ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి 11వ అధ్యాయము తీయండి దయచేసి. ఆఖరి మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసారా? విశ్వాసం వలన స్వస్థత ఒకటే కాదు, విశ్వాసం వలన ఏం జరుగుతుందో చూడండి. అక్కడ చెప్తున్నాడు 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము
వలన మరలా బ్రతికించుకుని. విశ్వాసం అనేది రోగం ఒకటే పోవడానికి కాదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్న వారు ఇంకే ఏ రేంజ్ లో నమ్మారంటే దేవుణ్ణి, ఇంక ఎలా నమ్మారంటే చెప్తున్నాడు అక్కడ 17వ వచనంలో, 11వ అధ్యాయం 17వ వచనంలో. అబ్రహాము శోధింపడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానం సంతోషంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు అని ఎవరితో చెప్పను. అబ్రహాము మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని, మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడే అన్నాడు. అందరికీ తెలుసు దేవుడు రోగం తీయడం అనేది చాలా చిన్నది. నువ్వు నమ్మితే చాలా అయ్యా, నీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అయిపోయింది, బాగుపడతావు. ఇది చాలా చిన్నది నా దృష్టికి. నేను ఇంకా దీనికన్నా పెద్దగా చేస్తాను నీకోసం. తెలుసు, చనిపోయిన సరే నిన్ను బ్రతికిస్తాను, మృత్యుల్లోనూ నేను లేపుతా, క్షయమైపోయిన నీ శరీర కణాలన్నింటినీ కూడా తిరిగి అక్షయమైనదిగా లేపు. నానాటికి కొన్ని కోట్ల కణాలు పుడుతుంటే నాశనం అయిపోతుండే. ఒకనాటికి శరీరంలో ఈ కోట్ల కణాలు ఒకేసారి నాశనం అయిపోతాయి. ఎన్నిసార్లు నాశనం అయిపోయిన నేను లేపుతాను ఆయన పట్ల విశ్వసిస్తాను. వండర్ఫుల్ దేవుడు ఆయన మాట్లాడగలిగిన. కాబట్టి విశ్వాసము వలన ఎలా రోగం తొలగిపోతుందంటే, విశ్వాసం అనేది కంటికి కనబడదు, కానీ దేవుని వాక్యం నీ మనసుకు వినబడితే ఈ కంటికి కనబడలేని నీ శరీరంలో జరుగుతున్న మార్పులను అది కలిగించి నేను ఆరోగ్యవంతుడిగా మారుస్తుంది. నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నేను సంతోషంగా ఇస్తుంది. మరణం తర్వాత కూడా నేను సోదర సోదరి దేవుడు వాక్యం నిజంగా అప్పుడు విశ్వసించు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట అర్థం ఉంటుంది. మనుషుల మాటలు వినుట కంటే దేవుని మాటలు వినుట మేలు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కోర్టులో నా ఆరోగ్యం లేకపోతే వృథా. ఈ లోకంలో ఏదున్నా నీకు ఆరోగ్యం లేకపోతే నీ బ్రతుకు సున్నా. ఆరోగ్యం కావాలంటే కోట్లు లేకపోవడం పర్లేదు, విలువైన దేవుని మాటలు నీ హృదయం ఉంటే చాలు. కోట్లు నీ లాకర్లో లేకపోయినా పర్లేదు, ఆయన మాటలు నీ హృదయంలో ఉంటాయి. ఎవరికీ లేని మహాభాగ్యం ఆరోగ్యాన్ని. మరణం తర్వాత నీ మృతమైపోయిన శరీరాన్ని అక్షయంగా లేపడాన్ని నువ్వు మరలా పొందుకోవడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేకున్నట్టు యాకోబు పత్రికలో మరి యాకోబు గారు రాసిన మాటను జ్ఞాపకం చేసుకునే విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా సందేహం పడ్డాడు, ఖచ్చితంగా స్వస్థపరచుకుంటాడు. ఒకవేళ రోగము దేవుడు చిత్తమే తొలగించడానికి ఇష్టం లేదు, నువ్వు వెలిగే చిన్నప్పుడు ఇష్టం సంతోషించు. ఎందుకంటే ఈ రోగం అనేది కేవలం నీ శరీరాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. శరీరాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. నీ పాపం అనేది నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయేలా చేస్తుంది. 60 సంవత్సరాలు ఈ చిన్న జీవితంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ చిన్న రోగం నేను ఇబ్బంది పెట్టొచ్చు. పాపం కోట్ల సంవత్సరాలు నరకంలో కాలిపోయి ఇబ్బంది పడదు. ఆ పరిస్థితి రాకమానంటే ఏం చేయాలి? ఈ పాపం పోవాలంటే క్రీస్తు తీసుకురావాలి. ఈ రోగం పోవాలన్నా యేసు క్రీస్తు నామమున విశ్వసించాలి. సృష్టికర్త దేవుని ఎదుట అంతే కదా. నీకున్న రోగం శాప మోసం లోకంలో దేవుని కొరకంటే ఆరోగ్యంగా బ్రతికి ఆయన చిత్తాన్ని చదివించి మరణించైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నమ్మకంతో వెళ్ళిపోతారు. చూడండి ఈ శ్రమలేని నిబంధనలైన దేవుడి కోసం నిలబడుతుంది. చూడండి అలా నిలబడాలని మీరు ఈ శరీర రోగాన్ని కుదుర్చుకోవడం కోసమే యేసు దేవుడికి వచ్చేవారు కాకుండా చనిపోయిన తర్వాత రోగాన్ని కాదు, మానవ శరీరాన్ని తిరిగి పొందుకునేంత గొప్ప విశ్వాసం కలవారు. చాలా మంది యేసుకి వస్తారు, రోగం కుదుర్చుకుని వెళ్ళిపోతారు. వద్దు, దేనికంటే ఇంకా నెక్స్ట్ మరో స్టెప్ ఉంది. విశ్వాసంతో రోగమే కాదు, చనిపోయిన నువ్వు కూడా లేకపోతావు. పాడైపోతున్న నీ శరీర కణాలని విశ్వాసంతో బాగు చేసినా కాదు, దీన్ని ఏకంగా లేపే ప్రాసెస్ కూడా ఉంది విశ్వాసంతో. అంతవరకు ఎదగాలి, అంతవరకు వెళ్ళండి దేవుడి కోసం.
అంతవరకు దేవుళ్ళు నిలబడండి, అంతము వరకు నిలబడండి, మీ ప్రాణం పోయేంత వరకు నిలబడండి. ఈ లోకంలో ఆనందంగా గడుపుతాం, సంతోషంగా ఉంటాం, మరణించాక మనం లోపడుస్తాం. రోగం ఉన్నా ఉండకపోయి, ఆరోగ్యం ఉన్నా ఉండకపోయి, కానీ మృతులు శరీరాలుగా అయిపోయిన తర్వాత లేకపోవడాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. దాని మాత్రం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించానండి నీ విశ్వాసం ఈ రోగం నుంచి ప్రారంభిస్తావు. లేకపోతే శ్రమంలో ఉండి రోగం పోకపోయినా పర్లేదు, దేవుడి కోసం నిలబడతావు, నీ ఇష్టం. అండ్ అల్టిమేట్ టార్గెట్ అంటే మృతులు సైతం లేపుడు శక్తిమంతుడు నేను అబ్రహాం విశ్వసించగలిగితే రోగం పడుకో. నిజానికి ఇది సైంటిఫికల్ గా శాస్త్రాలుగా ఎవరికి అర్థం కాదు. ఇది అలాగని వాస్తవం కూడా కాదు, వాస్తవం. దేవుడి చిత్తం అయితే మరొకసారి మృతులు ఎలా విశ్వాసంతో లేపబడతారో శాస్త్రీయంగా దృక్పథంతో తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి దయచేసి. ఒకరు ప్రార్థన చేయండి.